తలుపు తెరచండి నైనా. నాగిని, నువ్వు నా మీద దాడి చేస్తావా? నేను నిన్ను వదిలిపెట్టను. నీకు ఎలాంటి గతి పట్టిస్తానో చూడు. నిన్ను కూడా నిన్ను భర్త దగ్గరకు పంపిస్తాను. నేను నిన్ను వదిలిపెట్టను. ఇకపై నువ్వు రోజులు లెక్క పెట్టుకో నాగిని. నేను నీ మనిని సొంతం చేసుకుని తీరుతాను. ఈ ఇంట్లో ఉన్న రక్షణ వలయం నుండి అడుగు బయట పెడితే ఈ దుర్మార్గుడు నన్ను వదిలిపెట్టడు. ఈ పాపాత్ముడి నుండి నన్ను నేను కాపాడుకోలేను. ఎందుకు అలా అరుస్తున్నారు? నేను భయపడిపోయాను. నువ్వెవరు? అయ్యో, ఇదెక్కడ విడ్డూరమమ్మా. అయినా ఇదేం ప్రశ్న? నేను నైనని. ఉన్నట్టుండి ఏమైంది నీకు? నీకు ఆరోగ్యం బానే ఉందా? నన్ను తాకు. నేను ఇందాక నిన్ను నాగిని అవతారంలో చూశాను. నువ్వు నైనా అయితే మరిందాక నాగిని వేషంలో ఉన్నావేంటి? ఏంటిదంతా? లేదు లవ్లీ, నేను నైనని. నేను ఈ బట్టల్లోనే ఉన్నాను. చూడు, నువ్వు మర్యాదగా నిజం చెప్పు, లేదంటే పద్ధతిగా ఉండదు. అడిగేది నిన్నే. నిజం చెప్పు. చెప్పు. సరే, నువ్వు నిజం తెలుసుకోవాలి అంతేగా? అవును. సరే విను.
నేను ఒక కామరూపధారి నాగిని. ఆ రోజు మీరందరూ పరమశివుణ్ణి దర్శించుకోవడానికి గుడికి వచ్చినప్పుడు నేను కూడా అక్కడున్నాను. కొంతమంది రౌడీలు నన్ను వెంబడించారు. అందుకని మణిని దాచడానికి నేను గుడికొచ్చాను. నేను ఆ మణిని దాచడం అన్ను చూశాడు. అన్ను ఆ మణిని మీ ఇంటికి తీసుకొచ్చాడు. నేను మణెక్కడుందా అని గాలిస్తూ నేను ఇక్కడి వరకు వచ్చాను. అయినా నువ్వేం బాధపడకు. నేను ఎవరికీ హాని చేయాలని రాలేదు. నాకు మణి కావాలంతే. ఆ మాంత్రికుడు మణిని సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. లవ్లీ ఇంతసేపైంది ఇంకా రాలేదు. నైవేద్యం పెట్టకుండా మనం పూజ ఎలా చేస్తామండి? అత్తయ్య గారు త్వరగా ఇంటికి వెళ్దాం. ఏమైందమ్మా? లక్కీ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. ఉన్నట్టుండి లక్కీ స్కూల్లో కళ్ళు తిరిగి పడిపోయాడట. ఒళ్ళు కూడా బాగా కాలిపోతుందట. అత్తయ్య, మనం ఇక్కడ మాట్లాడుకునే సమయం లేదు. మనం వెంటనే ఇంటికి వెళ్ళాలి అత్తయ్య. సరే వెళ్దాం పదండమ్మా. ఓ పరమశివ, మమ్మల్ని క్షమించు. పదండి త్వరగా వెళ్దాం పదండి. చూడు, ఇలాంటి కట్టుకథలు నాకు చెప్పకు. ఇవన్నీ ఒట్టి కల్పితాలు. నేనేం చిన్నపిల్లని కాదు నువ్వు చెప్పిన కథలు నమ్మడానికి. ఇవన్నీ మూఢనమ్మకాలు. ఈ కామరూపధారి నాగిని, జీనీలు, భూతాలు ఇవన్నీ కల్పితాలు. కేవలం కథల్లోనే ఉంటాయి. లేదు లవ్లీ, నేను నిజం చెప్తున్నాను. చాలే ఆపు. నాకంతా తెలుసు. వాడు మాంత్రికుడు కాదు. వాడు నీ తోడు దొంగ. మీరిద్దరూ కలిసి మా ఇంటిని దోచుకోవడానికి వచ్చారు. ఇప్పుడేమో రెడ్ హ్యాండెడ్ గా నాకు దొరికిపోయేసరికి ఇలాంటి కట్టుకథలు చెప్తున్నావు. అలా మాట్లాడకండి. మీరందరూ నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారు, అభిమానించారు. అలాంటిది నేను మీకు ద్రోహం చేయగలనా చెప్పండి? నిజంగా నేనొక కామరూపధారి నాగిని. తరతరాలుగా ఆ మణిని రక్షిస్తూ వస్తున్నాను. ఎందుకంటే ఆ నాగమణి చాలా శక్తివంతమైనది. ఆ మణి గనక దుర్మార్గుల చేతికి చిక్కిందంటే వాళ్ళు ఆ మణి శక్తిని ఉపయోగించి ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తారు. లేదు, నేను ఇలాంటివన్నీ నమ్మను. సరే, మీకు కావాలంటే నేను కామరూపధారి నాగిని అని నిరూపిస్తాను. అలా నిరూపించాలి అంటే నువ్వు నాకు మాట ఇవ్వాలి. నువ్వు భయపడకుండా ఉండాలి. అలాగే కేకలు కూడా వెయ్యకూడదు. అరిస్తే నాకు చాలా భయం. సరే, ఏదో నిరూపించు. సరే, అయితే చూడు. లవ్లీ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సాల్వా ఏది? అత్తయ్య, కమాన్ లవ్లీ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అత్తగారు నిన్ను సాల్వా తీసుకురమ్మని పంపించారు కదా. లవ్లీ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అత్తగారు నిన్ను సాల్వా తీసుకురమ్మని పంపించారు కదా. లవ్లీ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావమ్మా? అత్తయ్య గారు నిన్ను సాల్వా తీసుకురమ్మని పంపించారు కదా. లవ్లీ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అయినా నేను నీకు సాల్వా తీసుకురమ్మని చెప్పాను కదా. అయ్యో లవ్లీ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆయన అత్తగారు నిన్ను సాల్వా తీసుకురమ్మని చెప్పారు కదా. లవ్లీ, ఏం చేస్తున్నావు ఇక్కడ? ప్రసాదం ఎక్కడా? చూసావుగా, ఇప్పుడైనా నమ్మకం కుదిరిందా నేను ఒక కామరూపధారి నాగిని అని? నేను ఏం కావాలన్నా చేయగలను. అంటే నువ్వనేది ఏమైనా చేయగలవా? సరే,
ఒక పంచి నా గాల్లో నుంచి పళ్ళి రప్పించి చూపించు చూపించు. సరే. తీసుకో. సరే, ఈసారి గాల్లో నుంచి చాకు చాకు రప్పించి చూద్దాం. చాకా? అవును, చాకు. తీసుకో. తీసుకో. వద్దు, ఇంకొక పంచి. దీన్ని ఆర్తి ఇంట్లో పడేలా విసిరాయి. విసురు. ఆగు. వద్దులే, వదిలే. నువ్వు చెప్పేది నిజమే. నువ్వేదైనా చేయగలవు. నాకు ఇంకొక విషయం చెప్పు. ఈ మధ్య మా ఇంట్లో జరుగుతున్నవన్నీ అవన్నీ నువ్వే చేస్తున్నావు కదా? మా ఇంట్లో ఉన్న సమస్యలని నువ్వే దూరం చేశావు నీ మాయలతోనే కదా? అవును. మీరందరూ నన్ను ఇంట్లో ఉండనిచ్చారు. మీలో ఒకదానిగా చూసుకున్నారు. మీకోసం ఆ మాత్రం చేయలేనా ఏంటి? ఏమంటావు? అంటే దీని అర్థం మా అందరికన్నా నువ్వు చాలా శక్తివంతురాలవన్నమాట. నువ్వు కావాలంటే ఏమైనా చేయగలవు. నీకు కావాలంటే ఎవరికైనా నువ్వు హాని చేయగలవు. వద్దునైనా, నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. మేమందరం నచ్చాం కాబట్టి మా ఫ్యామిలీ అందరికీ హెల్ప్ చేయగలిగావు. మా అందరి మీద కోపం వస్తే మాకు హాని కూడా చేయగలవు. ఇది చాలా పెద్ద రిస్క్. అంత పెద్ద రిస్క్ నే మాత్రం ఎప్పుడు చేయను. నా వల్ల కాదు. నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు లవ్లీ? నైనా, నువ్వు ఇంట్లో ఉండడానికి నేనెట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. నిజానికి నీ మీద నాకు మొదటి నుంచి అనుమానమే. ఈ రోజు నా కళ్ళతో నేనే స్వయంగా చూసిన తర్వాత నిన్ను ఇంట్లో ఉండనివ్వను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోనైనా, వెంటనే వెళ్ళిపో. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు లవ్లీ. ఆ రోజు నువ్వు నన్ను రౌడీల నుంచి కాపాడావు కదా. ఆ రోజు అర్ధరాత్రి వేళ నేను తలదాచుకోవడానికి నాకు ఇంట్లో చోటిచ్చావు. అలాంటిది నేను నీకు గాని నీ కుటుంబ సభ్యులకు గాని హాని చేయగలనా చెప్పు? నువ్వు పొరపాటు పడుతున్నావు. చూడు, ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి. ఎంత కాదన్నా నువ్వు నాగినివి కదా. కాటేయడం నీకున్న స్వభావం. నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లో నమ్మను. నువ్వు చేయాల్సింది ఒకటేనైనా, అందరూ ఇంటికొచ్చేలోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లవ్లీ, దయచేసి అలా అనుకు. నేను చెప్పేది విను. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని మాత్రం చెప్పకు. నాకు ఆ మణి దొరికింది అంటే వెంటనే నేనే స్వయంగా ఇంట్లోంచి వెళ్ళిపోతాను. మీ కుటుంబంలో ఎవరికీ హాని చేయను. దయచేసి నన్ను వెళ్ళిపోమని చెప్పకు. దయచేసి నన్ను అర్థం చేసుకో లవ్లీ. నేను ఇంట్లో ఉన్నంత వరకే క్షేమంగా ఉంటాను. ఈ ఇంట్లో నుంచి అడుగు బయట పెడితే ఆ మాంత్రికుడు నన్ను చంపి మణిని సొంతం చేసుకుంటాడు. అతను నీ కోసం నిన్ను వెంబడిస్తూ మా ఇంటికి కూడా వచ్చాడు కదా. ఇప్పుడు నీతో పాటు అతను మా ఇంట్లో అందరికీ హాని చేస్తాడు. లేదు, అలా ఎప్పటికీ జరగదు. మనందరం ఒక్కటిగా ఉన్నంతసేపు ఆ మాంత్రికుడు మనలో ఎవరికీ ఎలాంటి హాని చేయలేడు. అంటే ప్రేమ ఇంకా ఐక్యతలో చాలా శక్తి ఉంటుంది లవ్లీ. ఈ ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి మంచివాళ్లు, మానవత్వం ఉన్నవాళ్లు. ఒకరితో ఒకరు మంచి మనసుతో ప్రేమగా ఉంటారు. ఒకరి కోసం ఒకరు దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఆ మంచితనానికి ఫలితంగా ఈ ఇంటి చుట్టూ ఒక సురక్షిత వలయం ఏర్పడింది. దాన్ని ఛేదించడం ఎవరి వల్ల కాదు, ఆ మాంత్రికుడి వల్ల కూడా కాదు. ఈ ఇంటి చుట్టూ నా మాయతో నేను ఏర్పరిచిన రక్షణ వలయం ఆ మాంత్రికుడు ఛేదించేశాడు. కానీ మీ వల్ల ఏర్పడిన సురక్షణ కవచాన్ని ఛేదించలేకపోయాడు. అందుకనే నేను వాడిని ఎదిరించగలిగాను లవ్లీ. నువ్వు చెప్పేదేంటో నాకేం అర్థం కావట్లేదు. రాను రాను అంతా నీకే అర్థం అవుతుంది. ఇప్పుడు మాత్రం నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పకు. నిజానికి ఆ మాంత్రికుడి క్షుద్ర శక్తుల్ని ఎదిరించి నేను బలహీన పడిపోయాను. ఈ పరిస్థితుల్లో ఇంట్లోంచి అడుగు బయట పెడితే వాడు నన్ను చంపేస్తాడు. ఆ తర్వాత ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా మణి సొంతం చేసుకోవడానికి వాడిని ఆపలేదు. మణి గనక వాడి చేతికి ఒకసారి వెళ్తే వాడు ఏం చేస్తాడో ఎవరికీ తెలీదు. ఆ మణి శక్తిని ఉపయోగించి వాడు ఈ ప్రపంచం మొత్తాన్ని వాడి బానిసగా చేసుకుంటాడు. దయచేసి నన్ను నమ్ము లవ్లీ. ఈ మణిని కాపాడుకోవడం కోసం నేను నా భర్త కలిసి చాలా త్యాగాలు చేశాం. ఈ పోరాటంలో మా ఆయనకు అసలు ఏమైందో తెలీదు.
ప్రస్తుతం ఆయన ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా తెలీదు. ఆ మాంత్రికుడు ఆయన ఏం చేశాడో తెలియడం లేదు. నీకు దండం పెట్టి వేడుకుంటున్నాను లవ్లీ, నన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పకు. నా శక్తులు నాకు తిరిగి వచ్చేంత వరకు నన్ను ఈ ఇంట్లోనే ఉండనివ్వు. నీకు మాటిస్తున్నాను లవ్లీ, నేను నీకు నీ కుటుంబానికి ఎవరికీ కూడా ఎలాంటి హాని తలపెట్టను. నాయనా నన్ను క్షమించు. నీ గురించి నిజం తెలిసిన తర్వాత కూడా నేను ఇంట్లో ఉండనివ్వను. నువ్వు ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోలేను. నాకు నా కుటుంబ సభ్యుల సురక్షిత అన్నిటికన్నా ముఖ్యం. అందుకే ప్లీజ్ నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపో. చాలా విచిత్రంగా ఉంది కదా లవ్లీ. మనుష్య జాతిని వినాశనం నుండి కాపాడడానికి మా నాగజాతి తరతరాలుగా త్యాగాలు చేస్తూ ఉన్నాం. కానీ ఆ మనుషుల మధ్యకి వచ్చేసరికి మా నాగజాతికి ఎలాంటి స్థానమూ లేదు. సరే పర్వాలేదులే లవ్లీ, నేను నిన్ను బలవంత పెట్టను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, కానీ మణి నాకు దొరికిన తర్వాతే. ఏమైంది? మీరు ఇంటికి ఎందుకు వచ్చారు? సెలవు తీసుకొని మీ దగ్గరికే బయలుదేరాను. అరే లక్కీకి ఏమైంది? ఆరోగ్యం బాగోలేక కళ్ళు తిరిగి పడిపోయాడు. లక్కీ రండి. ఉన్నట్టుండి నా లక్కీకి ఏమైంది? మీనాక్షిదేవి, నువ్వు ముందు డాక్టర్కి ఫోన్ చేయి. తను మందులు ఇస్తే నయమైపోతుంది. అత్తయ్య లక్కీకి ఏమైంది? నన్ను అడిగితే నేనే చెప్పగలను. డాక్టర్ వచ్చాకే తెలుస్తుంది. ముందు నాకు ఈ విషయం చెప్పు. అసలు ఇంత ఆలస్యం ఎందుకైంది? అత్తయ్య అది చాలు, ఇప్పటికిప్పుడు కట్టుకథలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సాల్వా తీసుకెళ్లి లోపల పెట్టు. నేను తర్వాత గుడికి పంపిస్తాను. నాయనా లక్కీకి ఒంట్లో బాలేదు. గుడికెళ్ళిన వాళ్ళు దర్శనం కూడా చేసుకోకుండా తిరిగొచ్చారు. దయచేసి నువ్వు ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ పరిస్థితి నేను తట్టుకోలేను. ప్లీజ్. పరిస్థితి సీరియస్ గా ఉంది. 104 డిగ్రీల జ్వరం ఉంది. నా మాట విని వెంటనే బాబుని అడ్మిట్ చేయండి. మీరు బాబుకి తడిగుడ్డతో ఒళ్ళు తుడుస్తూ ఉండండి. నేను వెళ్ళి అంబులెన్స్ పంపిస్తాను. అలాగే డాక్టర్ గారు, త్వరగా వెళ్ళి అంబులెన్స్ పంపించండి. లవ్లీ వెళ్ళు, త్వరగా వెళ్ళి చల్ల నీళ్లు తీసుకోనరా. అలాగే అత్తయ్య. అంబులెన్స్ బయలుదేరిందంట. లక్కీని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. నేను వీడిని ఇలాంటి పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను.